జై శ్రీరామ్. అనగనగా అదొక అందమైన అడవి. అడవిలో ఓ చెట్టు మీద కాకి ఉండేది. అదే చెట్టు మీద కొన్ని రోజుల నుంచి పిచ్చుకొచ్చి ఉంటుంది. అప్పుడు కాకి పిచ్చుకుని ఇలా అడుగుతుంది, పిచ్చుకమ్మ, వచ్చేది వర్షాకాలం, నేను ఒక అందమైన గూడు కట్టుకుందాం అనుకుంటున్నా, నాకు కొంచెం సహాయం చేస్తావా అని కాకి అడుగుతుంది. పిచ్చుక కాకితో ఇలా అంటుంది, నేనే గూడు కట్టుకుంట్లా, నాకు చాలా బద్ధకం. నేనే ఈ చెట్టు మీద కొన్ని రోజులు, ఆ చెట్టు మీద కొన్ని రోజులు ఉంటున్నా. నాకు చాలా బద్ధకమైనందుకు నేనే అశ్రద్ధ చేస్తున్నా గూడు కట్టుకోవడానికి అని పిచ్చుక చెబుతుంది. అప్పుడు కాకి ఇలా అంటుంది, నువ్వేమీ నాకు ఊరికనే చెయ్యక్కల్లా, నీకు ఒక వారం రోజులు నీకు కావలసిన ఆహారం అంతా నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెబుతుంది. కాకి మాటలు విన్న పిచ్చుక, అవునా, నిజంగా నువ్వు నాకు వారం రోజులు ఆహారం తీసుకువస్తావా అని అడుగుతుంది. అప్పుడు కాకి నిజంగానే తీసుకొస్తాను అని చెబుతుంది. బద్ధకస్తురాలైన పిచ్చుక కాకిని ఇలా అడుగుతుంది, అలా అయితే నీకు గూడు కట్టుకోవడానికి నేనేమేమి తీసుకురావాలి అని అడుగుతుంది. అప్పుడు కాకి అందమైన గూడు కట్టుకోవడానికి ఎండిన పుల్లలు, కొన్ని ఆకులు, ఎండిన గడ్డి అటువంటివి నాకు తీసుకురా అని చెబుతుంది. బద్ధకస్తురాలైన పిచ్చుక అక్కడ నుండి వెళ్ళి కాకికి కావాల్సినవన్నీ రోజు తీసుకొస్తూ ఉంటుంది. పిచ్చుక తెచ్చిన వాటితో కాకేమో గూడు కడుతూ ఉంటుంది. ఇలా రోజు పిచ్చుక తేగ కాకికి ఒక వారం రోజులు పడుతుంది ఆ గూడు కట్టడానికి. కాకి కట్టిన గూడు అయితే చాలా చక్కగా, చాలా దృఢంగా ఉంటుంది. ఒకరోజు పిచ్చుక కాకి చెట్టు కొమ్మ మీద కూర్చున్నప్పుడు పిచ్చుక ఇలా అడుగుతుంది, ఇదేంటి ఇక్కడ గూడు ఉన్నది, ఈ గూడిలో గుడ్డులు కూడా ఉన్నాయి, ఇది ఎవరిది అని అడుగుతుంది. పిచ్చుకమ్మ, ఈ అందమైన ఇల్లు, దాంట్లో ఉన్న గుడ్డులు రెండూ నావే అని కాకి చెబుతుంది పిచ్చుకకి. అప్పుడు పిచ్చుక ఇలా అంటుంది, ఇదేంటి, నీకు గూడు ఉండగా మళ్ళీ నాతో గూడు కోసం అన్నీ తెప్పించుకున్నాం, నన్ను నువ్వు మోసం చేసావు కదూ అని అడుగుతుంది. అప్పుడు కాకి, నిన్ను నేనేమీ మోసం చేయలా, నేను రోజు నీ బద్ధకాన్ని చూస్తూ ఉన్నా, అంతకని నీకు గూడు కట్టిద్దామని అనుకున్నా అని కాకి పిచ్చుకతో చెబుతుంది. కాకి మళ్ళా ఇలా కూడా అంటుంది, అందుకే నా గూడు పక్కనే నీ గూడు కూడా కట్టాను అంటుంది కాకి. కాకి మాటలే విన్న పిచ్చుకకి ఒకేసారి కళ్ళు చెమరుస్తాయి, ఆనంద బాష్పాలు వస్తాయి. కాకితో పిచ్చుక ఇలా అంటుంది, ఎంత మంచి స్నేహితురాలు నాకు దొరికింది, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని పిచ్చుక చాలా సంతోషపడుతుంది. కాకి ఇలా అంటుంది, పిచ్చుకమ్మ, నేను ఇంక వెళ్ళనా, నీకు వారం రోజుల ఆహారం తీసుకొస్తానన్నాను కదా అని అంటుంది. అప్పుడు పిచ్చుకమ్మ ఇలా అంటుంది, లేదు, నువ్వు తీసుకురాకు, నువ్వు నాకు చాలా సహాయం చేసి చాలా అలసిపోయావు, నీకే నేను ఒక వారం రోజులు ఆహారం తీసుకొచ్చి ఇస్తాను అని పిచ్చుక చెబుతుంది. అప్పుడు కాకి, వద్దు, నీకు నేను మాట ఇచ్చాను కదా, నేనే తీసుకొస్తాను అని అంటుంది. పిచ్చుక ఇలా అంటుంది, ఇంకెప్పుడైనా తెద్దగానులే, నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఇప్పుడు నేనే తీసుకొస్తాను అని అంటుంది. కాకి సరే అంటుంది. అప్పుడు నుండి పిచ్చుక రోజు కాకికి ఆహారం తీసుకొస్తూ ఉండే. అప్పుడు నుండి కాకి పిచ్చుక రెండు కూడా చాలా మంచి స్నేహితులుగా ఉంటాయి ఆ చెట్టు మీద. ఈ కథలో నీతి ఏమిటంటే, ఒక్కొక్కసారి మనము చిన్న చిన్న పనులకి లేదా మనకు వచ్చిన పనులకు కూడా చాలా బద్దకిస్తూ ఉంటాము. అలా కాకుండా బద్ధకాన్ని పక్కన పెట్టేస్తే మనం ఏ పనైనా చక్కగా చేయగలుగుతాం. అలాగే అందరికీ కూడా కాకి లాంటి మంచి స్నేహితురాలు ఉంటే ఆ జీవితం చాలా మంచిగా ఉంటుంది. శ్రీరామ రక్ష.
ఇటువంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి. శ్రీరామ రక్ష.